నమస్కారం. యువకెరటాలు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ట్రాన్స్జెండర్ ఆశ ఉన్నారు. జీవితంలో అనేక చేదు అనుభవాల్ని చిన్నతనం నుంచి చూసి తనలో ఒక పురుషుడిగా బాలుడిగా జన్మించినప్పటికీ ఆడపిల్లగా ఉండటం ఇష్టం, ఆడపిల్లల బట్టలు వేసుకోవటం, ఆడపిల్లగా ఉండటం చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలు ఉన్నాయి. అయితే దానివల్ల కూడా సమాజంలో చాలా చేత్కారాలు, అవమానాలు ఎదుర్కొన్నది. ఆ తర్వాత ఆపరేషన్ తర్వాత తను పూర్తిగా మహిళగా మారారు, ట్రాన్స్జెండర్గా మారారు. అయితే ఇప్పటికీ కూడా అనేక సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా తను ప్రయాణం చేశారు. మొదట్లో భిక్షాటన ద్వారా పొట్ట నింపుకునేటువంటి పని, సమాజంలోని వివక్షతని పూర్తిగా ఎదుర్కొన్నారు. అయితే తిరిగి తన కాళ్ళ మీద తను నిలబడాలి, తను సొంతంగా ఎదగాలన్నట్టు తపనతో తన సొంత జిల్లా అయినటువంటి కరీంనగర్కి వచ్చేసి అక్కడ తనకు ఆసక్తి ఉన్నటువంటి ఫోటోగ్రఫీ మీద ఆసక్తి, ఆ రంగంలో నిలదొక్కున్నారు. అద్భుతంగా తను పనిచేస్తూ కొన్ని ఈవెంట్స్ని కవర్ చేస్తూ కొంతమందికి ఉపాధి కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాంటి ఆశ ఇవాళ మనతో ఉన్నారు. ఆశ గారు నమస్కారం. నమస్తే అండి. ఆశ గారు చెప్పండి, ఏంటి అసలు మీకు బాల్యం నుంచి సమాజంలో ఇదొక చాలామందికి ఈ తరహా దీని గురించి పెద్దగా అవగాహన కూడా ఉండదు. బహుశా మా ఛానల్లో మొట్టమొదటి ఈ ప్రోగ్రాం ఈ యువకెరటాల్లో ఒక ట్రాన్స్జెండర్ని మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం పర్పస్ ఏ జెండర్ ఏదైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఎదగాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, ఆ రంగాల్లో విజయాలను అందుకోవాలన్న ఉద్దేశంతో మరి కొంతమందికి స్ఫూర్తిగా ఉండటం కోసం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. ఈ ప్రోగ్రాంలో మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మీరు. చాలా పెద్ద సంఖ్యలో ట్రాన్స్జెండర్స్ సమాజంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం లేకుండా ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. అసలు ఈ సమస్య మీకు ఎక్కడి నుంచి మొదలైంది? మీ బాల్యం ఏ రకంగా గడిచింది ఆశ గారు? సార్ నమస్తే అండి. నా పేరు ఆశ. నేను ఒక ట్రాన్స్జెండర్ని. నేను కరీంనగర్లో ఉంటాను. నేను 2017లో గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్నాను సార్. నేర్చుకోవడం ఏ విధంగా నేర్చుకున్నాను అని అంటే యాజ్ ఏ ట్రాన్స్జెండర్ గానే వెళ్ళి నేను నేర్చుకున్నాను. అక్కడ కొంచెం వివక్షత అనేది నేను చూశాను, అనుభవించాను. తర్వాత నేను అక్కడ పీడి రవీందర్ సార్ అని ఉంటారు. తను ఆ ఇన్స్టిట్యూట్ కి మేనేజ్ చేస్తారు. సో తను నాకు పర్సనల్ గా పిలిపించి, పర్వాలేదమ్మా, నువ్వు ఇట్లానే బాధపడకు, నువ్వు నేర్చుకోవాలి, ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు పైకి ఎదగాలి అని చెప్పి ఆ రోజు 2017లో తను నాకు ప్రోత్సహించడం జరిగింది. దాని తర్వాత నేను నేర్చుకున్న తర్వాత ఒకానొక సందర్భంలో నేను ఒక బ్రోచర్ స్లిప్ తయారు చేయడం జరిగింది. నేర్చుకున్న తర్వాత నేను దాన్ని కంటిన్యూషన్ చేశాను. కొన్ని ఆల్బమ్ డిజైనింగ్ కూడా చేశాను. కానీ నాకు అంత పెద్దగా ఇన్కమ్ లేకపోయేది. ఆ ఇన్కమ్ తోటి నేను నా జీవనోపాధిని నేను కొనసాగించలేకపోయాను. తర్వాత నేను మళ్ళీ అదే భిక్షాటన వైపే మొగ్గు చూపడం జరిగింది. ఇన్కమ్ అంటే సోర్సెస్ సరిపోక ఇన్కమ్ సోర్సెస్ లేక నేను నేర్చుకున్న దాన్ని అట్లనే పెట్టేసి నేను మళ్ళీ భిక్షాటనకే వెళ్ళాను. అయితే కొద్ది రోజుల తర్వాత నాకు ఒక ఎన్జిఓలో, నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఎన్జిఓ సెక్టర్ లో జాబ్ చేసేదాన్ని. అదేంటంటే హెచ్ఐవి ప్రివెన్షన్ మీద, మెడికల్ ప్రివెన్షన్ మీద నేను వర్క్ చేసేదాన్ని. అట్లనే ఒక రోజు నాకు ఆ ఆఫీస్ ఇనాగ్రేషన్ కోసం ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో పనిచేస్తున్నటువంటి కలెక్టర్ గారు ఆ మీటింగ్ కి రావడం జరిగింది. నేను చేసిన బ్రోచర్ స్లిప్ ను చూసి, ఇంత స్కిల్ ఉన్నా నువ్వు ఎందుకు ఇలా ఖాళీగా ఉంటున్నావు అని నన్ను ప్రోత్సహించడం జరిగింది. తర్వాత నాకు ఏంటంటే సార్, ఒక్కోసారి నేను వివక్షతకి ఏంటంటే నేను చేసిన డిజైన్ ని బయట వాళ్ళు దాన్ని స్వీకరించలేకపోయారు. నేను పోయి షాప్ కి ఈ డిజైన్స్ ఇవ్వడం అనేది వాళ్ళు కొంచెం నామోష్గా ఫీల్ అయ్యారు. సో నేను ఇంకా మానేసిన, ఈ డిజైన్ చేయడం నా వల్ల కాదు, నేను ఇట్లా బ్రతుకుతున్నా కాబట్టి ఇట్లనే బ్రతకాలి, నా లైఫ్ ఇదే అని నేను డిసైడ్ అయిపోయినా. కానీ నాకు మన గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులతో మంచి సపోర్ట్ వచ్చింది. నాకు కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే అదొకప్పుడు జరిగింది. ఇప్పుడు మీ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి. మీకు చట్టపరంగా 2014లో మీకు ఒక, ఫర్ సపోజ్ అంటే ఇప్పుడు మనకు ఒక యాక్ట్ వచ్చేసింది, దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఖచ్చితంగా ముందుకు రావాలి అని చెప్పి నాకు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ డిసైడ్ అయినా, నా నైపుణ్యతని మళ్ళీ స్కిల్స్ ని అన్ని నేను
చేసుకొని సరే అని ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత నాకు లోన్ గురించి చెప్పారు. అది పీఎంఈజీపీ లోను రాష్ట్రంలో తొలిసారిగా అది నేషనల్ వైస్ గూడా ఒక ట్రాన్స్‌జెండర్ ఆ లోన్ తీసుకోలేదు అని చెప్పడం జరిగింది. ఓకే. లక్కీగా లోన్ అప్రూవల్ అయిన అట్లాగే మీరు ఇక్కడ తర్వాత వీహబ్‌లో కూడా మీకు చాలా శిక్షణ ఇచ్చారని కూడా విన్నాను నేను. చెప్పండి. సారీ సార్, ఒక చిన్న మాట. అసలు నాకు కౌన్సెలింగ్ ఇచ్చింది చాలా వరకు వీహబ్ వాళ్ళే. హ్మ్. ఎందుకు అనంటే నాకు డాక్యుమెంటేషన్ అసలు ఏమీ తెలీదు. నిల్. అసలు నాకు డాక్యుమెంటేషన్ అంటే ట్రేడ్ లైసెన్స్ గానీ, ప్రాజెక్ట్ రిపోర్ట్ గానీ, లోన్ కి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న డాక్యుమెంట్ అయినా ఓకే. నాకసలు తెలీదు. ఓకే. అంటే మేమిప్పుడు లోన్ చదువు పరంగా మేము డిగ్రీ చదివాం కానీ మేమిప్పుడు లోన్‌లో వెళ్ళలేదు. అటువైపు వెళ్ళలేదు. హ్మ్. సో, నాకు అంత నాలెడ్జ్ దాని నుంచి నాకు లేదు కాబట్టి హ్మ్. బీహబ్ వల్ల నాకప్పుడు కలెక్టర్ మేడం బీహబ్ వాళ్ళకి అప్రోచ్ చేశారు. ఓకే. నేను అక్కడ కూడా కొంచెం భయపడ్డా. ఎందుకు అనంటే అమ్మో! ఇది మళ్ళెక్కడికెళ్తదో, వాళ్ళు కేర్ తీసుకుంటారా తీసుకోరా అన్న చిన్న సందేహం నాలో ఉండేది. ఓకే. కానీ దానికి డెడ్ ఆపోజిట్ గా బీహబ్ వాళ్ళు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళగానే నన్ను రిసీవ్ చేసుకొని ప్రతి ఒక్క డాక్యుమెంట్ వాళ్ళ సహాయంతోటే నాకు ఈ రోజు నేను ఇట్లా ఉండడానికి కూడా కొంచెం చాలా హెల్ప్ చేయడం నాకు బీహబ్ నుంచే జరిగింది సార్. నేను సో అది మీ ఇప్పటికీ లోన్ ప్రాసెస్కి చాలా సంబంధించి వాళ్ళు చాలా హెల్ప్ చేశారు, డాక్యుమెంటేషన్ ఇదంతా సరే, గవర్నమెంట్ లోన్ ఇచ్చింది. తర్వాత మీ 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 కెరీర్ ఎలా ఉంది ఇప్పుడు? మీరు ఫోటోగ్రఫీని మీకు ప్రొఫెషన్గా మలుచుకున్నారు. సార్. ఏమైనా పెళ్ళిళ్ళు, అవును ఫంక్షన్స్ సార్. వాటికి మరి మీకు ఆర్డర్స్ వస్తున్నాయా? సార్, ఒక విషయం ఏందంటే ఇంకా మెచ్చుకోవాల్సిన విషయం ఏందంటే బీహాబ్ వాళ్ళు నాకొక లోన్ వచ్చి ఒక సెటప్ చేయడం వరకే కాదు సార్. వాళ్ళు ఎప్పటికి నన్ను ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. మీకు ఏమేమి సపోర్ట్ కావాలి అంటే మీకు ప్రోగ్రామ్స్ ఎట్లా రావాలి అని చెప్పి దానికోసం ఓకే. నన్ను బీహాబ్ ఆఫీస్ పంపించడం, మ్మ్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఆ వీడియోస్ చూపెట్టడం, అంటే ఒక బిజినెస్ ఎలా రన్ చేయాలి అని నాకు ఫాలో అప్ రెగ్యులర్ గా ఉంటారు సార్ వాళ్ళు ఓకే. నాకు. ఓకే. నాకు ఏదన్నా అంటే డౌట్స్ వచ్చినా కూడా నేను వెంటనే వాళ్ళకే కాల్ చేసి తెలుసుకోవడం జరుగుతుంది. నేను ఈవెంట్స్ చేస్తున్నాను సార్. బర్త్‌డే పార్టీస్, మ్యారేజెస్, మ్మ్. కొన్ని కొన్ని ఈవెంట్స్ చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు చేస్తున్నాం. బట్ ఓవరాల్ గా ఇంకా సొసైటీ ఇప్పటివరకైతే వెళ్ళాను. మ్మ్. కాకపోతే ఇంకా కొంచెం మోర్‌గా వెళ్ళాలని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఈ ఒక్క దాంతోటి నా షాప్ రెంట్స్ నా దగ్గర ఇద్దరు పిల్లలకే సరిపోతుంది. ఓకే. సో ఇంకా కొంచెం మంచి మంచి ప్రోగ్రామ్స్ తీయాలి అని చెప్పి అదే ఆరాటం సార్. ఇప్పుడు మీరు అంటే అసలు ఒకసారి మీ బాల్యంకి వద్దాం ఆశ గారు. అంటే ఎట్లా మీకు ఈ ఈ దీని విషయంలో కూడా చాలామందికి భయాలు, సంకోచాలు, వివక్ష ఉంటుందేమో, అసలు ఎవరికి చెప్పాలి తెలియని ఒక గందరగోళమైన పరిస్థితులు ఉంటారు చాలామందిలో. పుట్టుగా రకరకాల కారణాలుగా జెనెటికల్గా వచ్చే చేంజెస్ కావచ్చు, లేదంటే కారణాలు ఏంటో నేను డాక్టర్ని కాదు నాకు తెలియదు, కానీ సమాజంలో ఇది ఒక పెద్ద అంశంగా ఉంది. ఎవ్వరు కూడా దీని గురించి లోతుగా ఆలోచిస్తున్న పరిస్థితి లేదు. మీ అనుభవాలు ఏంటి ఒకసారి చెప్పండి. నా అనుభవంలో సార్, బై బర్త్ నేను ఒక మేల్ గానే పుట్టాము. ఓకే. తర్వాత విషయం ఏంటంటే అది ఏ లోపం అనేది మేము అంతా పర్టికులర్ గా మేము చెప్పలేదు సార్. లోపం ఉంది నాలో. లోపాన్ని నాకు నేనే గుర్తించినప్పుడు అమ్మ నాన్నల దగ్గర నేను ఒక అబ్బాయిని, నాలో లోపం ఉంది కాబట్టి నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది సార్. ఓకే. ఎట్లా అంటే నాలో అసలు నన్ను నేను అద్దంలో చూసుకుంటే అమ్మాయి లాగానే చూసుకోవాలి. దానికోసం నేను ఎంత రిస్క్ అయినా చేయాలి, ఎంత ఆరాట పడైనా సరే నన్ను నేను అద్దంలో అమ్మాయి లాగానే చూసుకోవాలి అని నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఇది సిక్స్త్ లో నుంచి స్టార్ట్ సార్. సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ నుంచే నేను ఎక్కువ సార్లనే చూడడం, ఆడవాళ్ళతోటే ఉండడం, అలాంటి పనులు చేస్తే ఇంట్లో చిన్న నన్ను కొట్టేది, తిట్టేది, వద్దని అట్లా చెప్పేది, ఒక్కోసారి దగ్గర తీసుకొని వద్దు అట్లా చెయ్యొద్దని చెప్పేది. కొన్ని సందర్భాలు నేను ఎక్కువ ఫేస్ చేసిందంటే అమ్మ వాళ్ళ పేరెంట్స్ అర్థం చేసుకున్నా బయట సొసైటీ తోటి చాలా ప్రాబ్లమ్ నేను ఫేస్ చేశాను. కానీ అలాగే మీరు స్టడీస్ కంటిన్యూ చేశారా? ఈ అంటే మీరు సెక్స్ ట్రాన్స్మిషన్ జరిపించుకోక ముందు కూడా చాలా సంవత్సరాలు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే చదువుకుంటూ వచ్చారా? అవును సార్. నేను గ్లోబల్ ఇన్స్టిట్యూట్ లో వరంగల్లో చదివాను. అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను గ్లోబల్ ఇన్స్టిట్యూట్ లో. అది క్యాటరింగ్ టెక్నాలజీ ఫ్రమ్
మన పీజీ డిప్లొమా సార్ అది. సో దాంట్లో నేను క్వాలిఫై అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు రామోజీ ఫిలిం సిటీలో సితారా హోటల్ అకామిడేషన్ ఉంది. అది ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ లో నన్ను చాలా ఇబ్బంది పెట్టేది, చాలా మాటలు అనేది. ఇంకా నా వల్ల కాలేదు, నేను అక్కడికి స్టాప్ చేసేసిన ఆ ట్రైనింగ్. నా పీజీ డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని కూడా నేను స్టాప్ చేసేసి కొద్ది రోజులు ఉత్తగానే ఉన్నా, ఖాళీగానే ఉన్నా. మళ్ళీ తర్వాత డిగ్రీ కట్టాను. నేను చాలా సార్లు వివక్షత పొందింది ఏంటిది అని అంటే సార్, బయటి సమాజంతో నేను చాలా సార్లు ప్రాబ్లాన్ని ఫేస్ చేశాను. కానీ సార్ ఒకటి మాత్రం, ఈ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది యాజ్ ఏ ట్రాన్స్జెండర్ నేను సెక్షువల్ చేంజ్ తర్వాతనే మళ్ళీ నేను ముందుకు రావడం జరిగింది. ఎందుకనంటే నేను కొన్ని ఫొటోస్ తీయడం, అది మా వాళ్ళు చూసి ఇది బాగా తీసావు, అది బాగా తీసావు, ఫోటో స్కిల్ ఉంది అని నన్ను ప్రోత్సహించడం, ఇలాంటి మాటలకి అట్లనే నేను మాకంటూ కొంతమంది అందరూ వివక్షత చూపించరు సార్. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఆ మంచి వాళ్ళలో ఒక అతను నాకు చెప్పడం జరిగింది అన్నట్టు, నీకు ఈ స్కిల్ ఉంది, ఇది ఖచ్చితంగా నువ్వు నేర్చుకో, నువ్వు డెవలప్ గా, నువ్వు ఇంకా నీకు మంచి లైఫ్ ఉంటది అని చెప్పడం జరిగింది. సో తనే నన్ను తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేయించడం, సార్ తో మాట్లాడడం, ఇలాంటివి చేయడం జరిగింది సార్. తనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మీకు ఈ సెక్స్ ట్రాన్స్మిషన్ కి సంబంధించి ట్రాన్స్జెండర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లైలా గారు గైడ్ చేశారు చాలా అని కూడా విన్నాను నేను. నేను చదువుకున్నా, నా చదువు ఉత్తగా వెళ్ళకూడదు. మోటివేషనల్ గా తను చాలా నన్ను ఎంకరేజ్ చేసేది. మా గురువు గారనే కాదు, ప్రతి ఒక్క స్టేట్ లో తను అందరికీ మోటివేషన్ చేస్తుంది. మాకు కావాల్సిన, ఇప్పుడు నేను ఫస్ట్ సపోజ్ నేను చదువుకున్న ఫోటో స్కిల్ లో ఉన్నా, సో దానికోసం తను హెల్ప్ చేస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది సార్. సమాజంలో వివక్షతను ఎదుర్కొంటూనే భిక్షాటనే జీవన మార్గం. ఇప్పుడు మీ అంటే బహుశా అందరూ చదువు లేని వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మీలాగా ఏదో ఒక స్కిల్ ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. అంటే వాళ్ళకి ఆదరణ లేకపోతే కారణం ఏంటి మీ అంచనా? సార్ మెయిన్ కారణం అంటూ ఇన్కమ్ సోర్సెస్ ఇంకొకటి లేనందువల్లనే ఈ రోజు అందరు ట్రాన్స్జెండర్స్ కూడా భిక్షాటనే చేస్తున్నారు సార్. లైక్ ఇప్పుడు ఆశకు ఒక స్కిల్ ఉంది, తను చదువుకుంది, ఒక ఫోటో షాప్ పెట్టుకుంది, లోన్ ఇచ్చారు. ఇదే మేము ఫస్ట్ నుంచి కూడా 2012 నుంచి కూడా మేము చాలా ఎన్జిఓలలో అట్లనే కొన్ని ప్రోగ్రామ్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము అన్నిట్లలో ఇదే చెప్తున్నాం, ఏంటంటే ఇన్కమ్ సోర్సెస్ లేదు, జాబ్స్ లేవు. మాకెవరు ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా జాబ్స్ అయితే ఇవ్వరు. వాళ్ళు ఇస్తా అన్నంత మాత్రాన ఇప్పుడు సార్ మేము ఇక్కడ ఉన్నాం అనుకో, కాలు రెక్కలు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకొని బ్రతకచ్చు కదా అంటారు. అలా చెప్పే వాళ్ళే మాకు జాబ్ ఎవరు ఇవ్వరు. అంటే ఆ మాట ఈజీగా అనేస్తారు, దాని వెనకాల కష్టం ఎంతో ఉంటుంది సార్. మేము ఇప్పుడు నేను ఒక ఫోటోగ్రాఫర్ గా నేనున్నాను, అలాగే ప్రీతిక యాషిన్ ఉంది, ఒక డాక్టర్ ఉంది, ఎవరు మన ప్రాచీరాతో డాక్టర్ ఉన్నారు, ఇంకో ఒక్కొక్క రంగాలలో ఒక్కొక్కరు ఉన్నారు. ఒకరు ఆటో డ్రైవర్ ఉన్నారు, ఒకరు కొన్ని రంగాలలో కొన్ని ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యి మేము కూడా ఉన్నాము సమాజంలో, మమ్మల్ని కూడా గుర్తించండి అని ఇప్పుడు మేము బయటకు వచ్చి ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరం స్థిరపడుతున్నాం సార్. అందరి టైంలో కావాలంటే అది కూడా కాదు కదా సార్. ఇప్పుడు మీలాగా అంటే చాలామంది, మీరు కేవలం మీ కాళ్ళ మీద నిలబట్టే కాబట్టి కొంతమందికి ఉపాధి కూడా చూపించగలుగుతున్నారు. బట్ ఇలా చాలామంది ట్రాన్స్జెండర్స్ కారణాలు ఏమైనా అలా మారుతున్న వాళ్ళు లేదా మారాలనుకుంటున్న వాళ్ళకి ఒక గైడెన్స్ కానీ, అట్లాగే హెచ్ఐవి బారిన పడకుండా ఉండటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రివెన్షన్ ఆఫ్ హెచ్ఐవికి సంబంధించి కూడా మీరు ఎన్జిఓస్తో కలిసి పనిచేస్తున్నారు. ఏంటి అది చెప్పండి. సో మెయిన్ గా ఏంటి అని అంటే, ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది సెక్స్ నుంచి కాబట్టి, సో దాన్ని మనం అడ్డుకోవాలంటే ఇలాంటి ఎన్జిఓలు ముందుకు రావాలి. ఇలాంటి వాటి గురించి అంటే హెచ్ఐవి ప్రివెన్షన్ వర్క్ చేయడం వల్ల కొంతవరకైనా మనము హెచ్ఐవి రహిత సమాజాన్ని తీసుకురావచ్చు. సో ఇట్లా మీరు ట్రాన్స్జెండర్ గా మారిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకుని ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళకి ఈ సెక్షువల్ అవేర్నెస్, దాంతోపాటుగా లైవ్లీహుడ్కి సంబంధించి కూడా కొంత గైడ్ చేస్తున్నారా ఎట్లా? అవును సార్, ఇది లైవ్లీహుడ్ కి సంబంధించి WCT డిపార్ట్మెంట్ నుంచి 50,000 లోన్ అనేది మేము అప్రూవల్ చేసుకున్నాము. అదేంటంటే మన ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ బోర్డ్ అనేది ఉంది, స్టేట్ టీమ్ వాళ్ళ నుంచి WCT డిపార్ట్మెంట్ నుంచి మాకు ఈ లోన్ అప్రూవల్ చేయడం జరిగింది. ఈ లోన్ ఒక డిస్ట్రిక్ట్ కి 5 మెంబర్స్ కి, అంటే మరీ పూర్ గా ఉన్న ట్రాన్స్జెండర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారికి
50,000 అంటే ఆ 50,000 లో అంత పెద్ద పెద్ద షాపులు అయితే పెట్టలేము. అవును. జస్ట్ జీవనోపాధి సరిపోయేంత షాప్స్ మాత్రం, రేషన్ షాప్ అయినా, టైలరింగ్ షాప్ అయినా, కిరాణం షాప్ అయినా, ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళకి మేము అవి అంటే ఇప్పుడు ప్రొవైడ్ టైలరింగ్ చేయడం. టైలరింగ్ ప్రొఫెషన్ కొంత వర్క్ రావాలి కదా, మరి ఆ ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? ఆ ట్రైనింగ్ మాకు దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆ సంస్థ వాళ్ళు ఇచ్చారు సార్. అది మన ఇక్కడే ఉంది కరీంనగర్ లో. ఓకే. సో వాళ్ళ నుంచి మేము ఆ ట్రైనింగ్ అనేది తీసుకున్నాము. 3 months ట్రైనింగ్ లో ఎవరైతే కుట్టు శిక్షణలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇందులో నుంచి 25 members కి మేము ఆ ట్రైనింగ్ ఇప్పించాము విత్ సర్టిఫికేట్ తోటి, వాళ్ళకి అకామిడేషన్ తో సహా, అంటే ఫుడ్ తో సహా ఆ ట్రైనింగ్ ఇప్పించాను సార్. ఓకే. తర్వాత కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకు మిషన్ ప్రొవైడ్ చేయమని మేము మొన్ననే ఒక మెమోరాండం ఇచ్చాం సార్. దాని గురించి కలెక్టర్ గారు ఇస్తానని మాకు మాట ఇవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడు సమాజంలో చెప్పండి ఆశ గారు, అంటే ఇప్పుడు కిరాణా కొట్టు పెట్టుకున్న సెక్స్ వర్క్లోనే కాకుండా విడిగా కాళ్ళ మీద నిలబడాలని చేస్తున్న ప్రయత్నంలో ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ అంటే సరే రన్నింగ్లో ఉంటారు, అది కాకుండా ఒక కిరాణా కొట్టో లేదంటే ఒక టైలరింగ్ షాపో లేదా ఒక మీలాగా ఒక ఫోటో స్టూడియో నీవు పెట్టుకున్నప్పుడు యాక్సెప్టెన్స్ ఎలా ఉందంటే సమాజం అందరిలాగే మీ దగ్గరికి ఆ సర్వీస్ కోసం వస్తున్నారా, లేదు ఒక రకంగా ఆ వివక్ష బయలార్జీ అంటే దానిలో కొంత మార్పు ఏమైనా కనపడుతుందా, చాలా రిజిడ్గానే ఉందా, ఏం చెప్తారు? అంటే సార్ ఇప్పుడు కొంతమంది ఇన్స్టాలో ప్లస్ బీబీసీలో నాది వచ్చింది, నా ప్రోగ్రామ్, అంటే ఈమె తను ట్రాన్స్జెండర్ ఫోటోగ్రాఫర్ అని. దాన్ని చూసి చేసిన వాళ్ళు ఉన్నారు సార్. కొంతమంది హైదరాబాద్ నుంచి కాల్ చేసి మీరు మా ప్రోగ్రామ్ మీరే తీయాలి అని చెప్పి కవర్ చేయాలి, మీరే డబ్బులు ఇస్తాం అట్లా ఇట్లా అన్నారు. అంటే ఆ ప్రోగ్రామ్ నేను మాట్లాడాను, మనకి ఎంత ఖర్చు పడుతుంది, మనకి ఎంత ఆదాయం మిగులుతుంది, వాళ్ళకి ఎట్లా మనం బెనిఫిట్ చేయాలి అని. ఓవరాల్ గా మేము డిజైన్ చేసిస్తే మనకు ఒక 20,000 వరకు మిగిలినా కూడా అట్లా మేము అంచనా వేస్తామన్నారు సార్ ఒక ప్రోగ్రామ్ మాట్లాడితే. సో అట్లా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అమ్మో వీళ్ళకి ప్రోగ్రామ్ ఇస్తే ఏం చేస్తారు అని భయపడి ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఇచ్చే వాళ్ళు తక్కువ సార్, ఇవ్వని వాళ్ళు అయితే ఎక్కువ సార్. అంటే ఇప్పుడు స్థానికంగా అంటే మీకు ఇప్పుడు పాత రోజుల్లో లాగా ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటోలు దిగటం అది లేదు కదా, ఇప్పుడు ఓన్లీ ఈవెంట్సే. ఇప్పుడు లేదు సార్, పాత రోజుల్లాగా లేదు కాబట్టి ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండాలంటే మేము ఇన్స్టాలోనే కొంచెం ప్రమోట్ చేసుకోవడం ద్వారా స్థానికంగా మీ ప్రధానంగా మీకు బిజినెస్ ముందు లోకల్గా వస్తే కదా ఎక్కువ బిజినెస్. మీరు కరీంనగర్ బేస్గా ఉన్నప్పుడు కరీంనగర్లో పెళ్ళిళ్ళు లేకపోతే బర్త్డే పార్టీలో చిన్న అకేషన్స్ ఈవెంట్స్ ఉంటే వాటి కవరేజ్కి మీకు అవకాశం ఉంటే కనుక ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఎంతమంది మీ దగ్గర పనిచేస్తున్నారు ఆశా గారు? ఇద్దరు సార్, ప్రస్తుతానికి ఇద్దరే సార్. ఎందుకు అని అంటే సార్, ఇప్పుడు నేను ఒకదాన్ని ఎట్ ఏ టైమ్ లా వీడియో అండ్ ఫోటో రెండు నేను హ్యాండిల్ చేయలేను సార్. ఎందుకంటే కొన్ని షార్ట్స్ మండపం మీద తీయాల్సిన షార్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మండపం తాళి కట్టే టైంలో అంటే ఒక షూట్ చేయాలి, ఒక మ్యారేజ్ షూట్ చేయాలంటే అట్లీస్ట్ 3 or 4 members మనకు యూజ్ అవుతారు సార్. అంటే మండపం మీద ఉండే క్లోజ్అప్ మూమెంట్స్ ఒకరు తీయాలి, అట్లనే దూరం నుంచి తీసే స్టిల్స్ అవి వేరే తీయాలి, వీడియో వేరే ఉంటది. సో 3-4 members ఉంటారు. కానీ ప్రజెంట్ మాత్రం నేను ఒక 2 members కి నేను పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు 10,000-12,000 నేను పేమెంట్ చేస్తాను. సో మీరు బతకటమే కాకుండా ఇంకొక ఇద్దరిని కూడా బతికిస్తున్నారు. అది ఇంకా మా ట్రాన్స్జెండర్ పీపుల్ అయితే ఇంకా నేను చాలా సంతోషపడేదాన్ని. బట్ నాకు ఇంకా ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ లోనే ఉన్నారు, నేర్చుకుంటారు, వాళ్ళు కూడా నాతో పాటు పని చేస్తారని నేను ఆశపడుతున్నాను. అలాగే మీ ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉంది? మీ అంటే అమ్మా నాన్న కుటుంబ సభ్యులు సపోర్ట్ గానే ఉన్నారు సార్. అంతకు ముందు అవేర్నెస్ లేక అమ్మో ఇట్లనంట, ఏదో హఠాత్తుగా అమ్మో ఇట్లా అయిపోయాలంట అన్న భావోద్వేగానికి గురై కొంత బాధపడడం, కొంత కోప్పడడం, రెండు కంబైన్డ్ గా. కానీ నన్ను అయితే వదిలేసుకోలేదు. ఫ్యామిలీ నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది గానీ ఇలాంటి ఇది కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు. ఎట్లా నువ్వు ఈ విధంగా ఉన్నా మంచిది కానీ మంచి లైఫ్ బ్రతకాలని నన్ను ఎంకరేజ్ చేసి మోటివేట్ చేస్తారు మా నాన్నగారు, మా పెద్దన్నగారు. రైట్, తప్పకుండా ఆశ గారు, నిజంగా మీ కోరిక నెరవేరాలని కోరుకుందాం. మొత్తానికి మీరు ఏదేమైనా సరే ఆత్మన్యూనతకి గురి కాకుండా సమాజంలో వివక్షతను ఎదుర్కొంటూ మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ అనేక మంది ట్రాన్స్జెండర్స్కి మీరు గైడ్ చేస్తూ వాళ్ళు
సెక్స్ వర్కర్స్గా కాకుండా ఇతర రంగాల్లో వాళ్ళు నిలబడటానికి వాళ్ళకి శిక్షణ ఇప్పించేసి నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మీ కోరిక తీరాలని కోరుకుందాం. మీ గురించిన మరింత అవగాహన సమాజంలో బాల్య దశ నుంచి చాలామందికి పిల్లలకి విద్యార్థి దశలోనే తెలియాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా వివక్షత రాబోయే తరాల్లోనే తగ్గే అవకాశం ఉందని కూడా మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆశా గారు. ఇది ఆశా గారి జీవితం. వివక్షతను ఎదుర్కొంటూ తన కాళ్ళ మీద నిలబడుతోంది. ఇలాంటి వాళ్ళు మరింత మందికి ఆదర్శంగా కావాలని కోరుకుందాం. ఇది ఈ వారం యువకరటాలు. వచ్చే వారం మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.